అందరికీ నమస్తే అండి. నేను కొమరల్ శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. సో ఇప్పుడు 2025 డిసెంబర్ 14వ తేదీన జరగబోయేటువంటి కోరమిసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న స్వామి యొక్క కళ్యాణానికి సో వేలాది మంది భక్తులు తరలి రావడం అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఎందుకంటే ఇది తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వారసత్వ సంపద కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి ప్రధానమైనటువంటి టాపిక్ ఏంటంటే ఈ కొమరెల్లి మల్లన్న స్వామి కళ్యాణానికి వచ్చేసినటువంటి భక్తులు సో కొంతమంది చిన్నపిల్లలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఆగమైపోతారు. సో ఆగమైపోయిన తర్వాత వాళ్ళు ఆ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికైనా అడ్రస్ చెప్పడానికి కూడా వాళ్ళకి ఎలా చెప్పాలనేది తెలియదు. కారణం ఏంటంటే సో ఇట్లాంటి కమాన్స్ కొన్ని ఉంటాయి, వాటిని స్వాగత తోరణాలు అంటారు, సో ముఖద్వారాలు అని అంటారు. ఎవరు ఎక్కడ ఏ కమాన్ దగ్గర ఉన్నారు, ప్రతి కమాన్కి ఒక ల్యాండ్ మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి కమాన్, మొదటి కమాన్ సో రాజీవ్ రహదారి. సార్ మీరు చూడొచ్చు మెయిన్ రోడ్డు. సో రాజీవ్ రహదారి అంటే అటు హైదరాబాదు ఇటు కరీంనగర్ మధ్య ఉన్నటువంటి రాజీవ్ రహదారి దగ్గర ఉన్నటువంటి కమాన్ దగ్గర మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇది మొట్టమొదటి కమాన్. ఇక్కడ నుంచి మనం 4 కిలోమీటర్ల దూరం లోపలికి వెళ్తేనే మనం కొమరెల్లి మల్లన్న స్వామి యొక్క పుణ్యక్షేత్రాన్ని చేరగలుగుతాము. సో ఇప్పుడు ఇలాంటి కమాన్లు మొత్తం ఎన్ని ఉన్నాయి, అసలు కొమరెల్లిలో ఎన్ని ల్యాండ్ మార్కులు ఉన్నాయనేటువంటి టాపిక్ ఈరోజు మీకు నేను వీడియోతో సహా చూపించబోతున్నాను. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అరే అబ్బబ్బ దేవుడు మల్లన్న దేవుడెలిసెరో కొమరెల్లి కొండల్లో సుడు సుడు సురకత్తి మీసాల రాయుడో బండ. కొమరెల్లి కమాన్ నుంచి కొమరెల్లి టెంపుల్ లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఎడిటింగ్ పర్పస్, ఎడిటింగ్ తొందరగా కావాలని చెప్పి నేను వీడియోని చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి కొంతమంది యంగ్స్టర్స్ అబ్బా మనం కూడా ఇంతే ఫాస్ట్గా పోదామనే ఉద్దేశంతో సో దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఫాస్ట్ డ్రైవింగ్ అనేది మర్చిపోండి. ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే మనకు అత్యధిక ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కోరమీసాల కోటిమాయల కొమరెల్లి మల్లన్న స్వామి దర్శనానికి కొమరెల్లి లో అడుగుపెట్టడానికి మీరు ఎంత క్షేమంగా అయితే వస్తారో అంతే క్షేమంగా తిరిగి వెళ్ళాలి. కాబట్టి దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ని వాడండి. అండ్ నిదానమే ప్రధానం అని పెద్దలు చెప్పిన మాటని నమ్మండి. ఉరుకులాట ఉత్తచాట కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని దిక్కులా చూస్తూ. కొమరెల్లి మల్లన్న చెరువు అనేది కూడా ఒక చాలా కీలకమైనటువంటి ల్యాండ్ మార్క్. సో ఎవరైనా ఈ ఏరియాలో చాలా ఎందుకు పర్టికులర్గా చెరువు ఏరియాని చెప్తున్నామంటే రేపు జాతరలో మొత్తం నిండిపోయిన తర్వాత అన్ని టూరిస్ట్ అన్నీ కూడా పార్కింగ్ చేసుకునేటువంటి ప్రధానమైన స్థలం. ప్లస్ ఫ్యూచర్లో మొత్తం ఇదంతా కూడా ఎక్కడ రాకుండా బారికేడ్లు పెడతారు. బై డిఫాల్ట్ ఇక్కడ కూడా ఎవరైనా తప్పిపోయే అవకాశం ఉంటుంది. తప్పిపోతే మాత్రం చెరువు దగ్గర ఉన్నటువంటి కమాన్ అని మీరు ల్యాండ్ మార్క్ చెప్తే, మీరు అనౌన్స్లో చెప్తే వాళ్ళు ఈజీగా పలానా దగ్గర మీ వాళ్ళు ఉన్నారని మీరు హ్యాపీగా కలవచ్చు. ఎట్లా అనిపించింది మల్లన్న స్వామి దర్శనం? హ్యాపీగా ఉన్నాం, అందరం వచ్చినాం, నలుగురు మా గ్రూప్లో. ఫెంటాస్టిక్. కొమరెల్లిలో 2 గేట్లు ఉంటాయి. ఒక గేట్ వచ్చేసి ఛత్రపతి శివాజీ దగ్గర ఈ గేట్ ఉంటుంది. రెండో గేట్కి నేను వెళ్ళినప్పుడు ఆ గేట్ దగ్గర ల్యాండ్ మార్క్ ఏంటి అనేది చెప్తా. ఇక్కడ మాత్రం కొమరెల్లి చెరువు పార్కింగ్. ఇక్కడ సైడ్ చూస్తే ఒకసారి నా వెనక చూడండి, ఇది కొమరెల్లి చెరువు పార్కింగ్. ఇది కూడా ల్యాండ్ మార్క్ ఖచ్చితంగా. ఇగో ఛత్రపతి శివాజీ దగ్గర ఉన్నటువంటి ఆటో స్టాండ్ ఇది. మీ వాళ్ళు ఎవరైనా ఆగమైతే చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే శివాజీ దగ్గర ఉన్నటువంటి ఆటో స్టాండు, శివాజీ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ గేట్ అనేది చెప్పాలి. చలో రైట్. మిమ్మల్ని ఏం తీయని అంత ముఖం దాచుకోవద్దు కానీ. సో ఇది ఫస్ట్ గేట్.
ఇది ఫస్ట్ గేట్. సో ఇలాంటి గేట్ ఇంకొకటి చివరికి ఉంటుంది. కాబట్టి ఎవరైనా మీ వాళ్ళు ఆగమైతే ఏ గేటు అంటే శ్రీ కమలా ఆర్ట్స్. ఏ గేటు అని కనుక ఎవరైనా అడిగితే ఛత్రపతి శివాజీ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ గేట్ అని చెప్పాలి. ఓకే రైట్. ఇప్పుడు ఎదురుగా ఇక్కడ కనిపిస్తుంది కదా షాప్, ఇది నా షాపు. సో అన్నపూర్ణ పూజ అండ్ కిరాణా స్టోర్స్. సో వెళ్దాం మనం ఒకసారి. సో ఇది మా షాప్. ఇక్కడ మీకు అన్నీ కూడా చాలా తక్కువ ధరలో దొరుకుతాయి. సో ఎవరైతే కమలా ఆర్ట్స్ సబ్స్క్రైబర్ అని చెప్తే మీకు 10% అనేది ఖచ్చితంగా మేము తక్కువకి ఇస్తాం. ఇక్కడ వెండి కూర మీసాలు అన్ని పూజ వస్తువులు, ఇది లేదు అనుకున్న అన్నీ దొరుకుతాయి. సో ఎవరైనా ఏమైనా కొనాలనుకున్నా తీసుకోవాలనుకున్నా అన్నపూర్ణ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. సో అన్నపూర్ణ పూజా స్టోర్ మాది. సో ప్లీజ్ స్పెషల్లీ కమలా ఆర్ట్స్ సబ్స్క్రైబర్స్కి 10% డిస్కౌంట్. చాలామంది ఇంతకుముందు వచ్చారు, వాళ్ళకి మేము ఇవ్వడం కూడా జరిగింది. తీసుకున్న వాళ్ళు మీరు అడిగి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ల్యాండ్ మార్క్కి మనం వెళ్దాం. ఓకే. మనం ఇంకొక కమాన్ దగ్గరికి వచ్చాం. ఒకసారి మనం వెనకాల చూస్తే ఒక రోడ్ ఉంటుంది. ఇప్పుడే కొత్త రోడ్డు కళ్యాణం కోసం అని చెప్పి కొత్తగా రోడ్ మళ్ళీ వేశారు. ఈ రోడ్ ఏమంటారంటే వరంగల్ నుంచి చేరియాల మీదుగా కొమరవెల్లి లోపలికి రావడానికి ఉన్నటువంటి రోడ్ ఇది. సో ఇటువైపు మనం తిరిగి చూస్తే ఒకసారి ఇక్కడ ఒక కమాన్ ఉంది. ఇది చాలా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఇది. ఈ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఇక్కడ ఆగమైపోయారంటే ఇక పక్కన రక్షిత హోటల్ ఉంటుంది, ప్లస్ పోలీస్ బొమ్మ కమాన్. అంటే ఎవరైనా ఇక్కడికి ఖచ్చితంగా మీ వాళ్ళు ఎవరైనా ఆగమైతే మాత్రం పోలీస్ బొమ్మ కమాన్ అని చెప్తే ఈజీగా డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు తీసుకొచ్చి అప్పచెప్తారు. కాబట్టి ఇది చాలా ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ ఇది. సో ఇటువైపు చూస్తే మనం కొండపోచమ్మకు వెళ్ళేటువంటి రూట్ ఇది. నా వెనకాల ఉన్నటువంటిది కొండపోచమ్మకు వెళ్ళే రూటు.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెనుక మనకు ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఖచ్చితంగా బస్ స్టాండ్ అని. సో కొమరెల్లో ఉన్నది ఒక్క బస్ స్టాండ్, 4 బస్ స్టాండ్లు లేవండి. సో ఎవరైనా బస్ స్టాండ్ అంటే ఇది మాత్రమే బస్ స్టాండ్. ఒకసారి మళ్ళీ చూసుకోండి, చూపిస్తున్నాను. సో సరిగ్గా పైన అక్కడ మీకు ఎల్లమ్మది కనబడుతుంది కదా, ఎల్లమ్మ గుట్ట, అగో ఆ త్రిశూలం. మీరు ఇక్కడ నిలబడి చూస్తే త్రిశూలం కనిపిస్తుంది. సో ఇలాగా మనం వెనక్కి కనుక తిరిగి చూసుకుంటే ఒక్కసారి కొత్తగా నా వెనకాల ఒక వైట్ బిల్డింగ్ కనబడుతుంది కదా మీకు, వైట్ బిల్డింగ్. సో అది కొత్తగా భక్తుల కొరకు నిర్మాణంలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ అన్నట్టు. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ బస్ స్టాండ్కి క్వైట్ మనకు కనిపిస్తున్నటువంటి ఈ బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లోనే ధనాల కోట మైసమ్మ తల్లి ఆలయం అనేది ఉంటుంది. ఆ కనిపిస్తున్నటువంటి వైట్ బిల్డింగ్ వెనకాల సైడ్. చూడు అరే గండారు చూడు, ఏ గండారు చూడు, గాయ కేక పెట్టెనా బండారి తీసుకొని బండ మీద కొట్టెనా. గండారు చూడు, గాయ కేక పెట్టెనా బండారి తీసుకొని బండ మీద పుట్టు మంట గండ్ర గొడ్డలే ఉట్టెనా, గొడ్డలందుకొని చెట్లు అడ్డంగా నరికెనా. పుట్టు మంట గండ్ర గొడ్డలే ఉట్టెనా, గొడ్డలందుకొని చెట్లు అడ్డంగా ఒక్క చెట్టు కొడతారా, అరే 1000 నరుకుతుంటారా, తండ్రి వాడు మల్లురా, అరే చేద పురుగు రూపమే పురుగయ్యి ఆ చెట్ల వేర్లల్లదొచ్చరా, పట్ట మధ్య చెట్ల వేర్లు కొరకబట్టెరా. చెట్ల వేర్లల్లదొచ్చరా, పట్ట మధ్య చెట్ల వేర్లు కొరకబట్టెరా. ఏర్లు పాడుగాను పుట్ల కొద్ది వెరగబట్టెరా, ఎన్ని కొరికినా గాని మల్ల బుట్టబట్టెరా. ఏర్లు పాడుగాను పుట్ల కొద్ది వెరగబట్టెరా, ఎన్ని కొరికినా గాని మల్ల బుట్టబట్టెరా. అబ్బబ్బా మల్లయ్య, అరే అగ్గి పిడుగు దేవుడురా, ఇట్ల గల్వదంటడురా, అరే ఇంకేమీ చేస్తాడురా. దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ని వాడండి. అండ్ నిదానమే ప్రధానం అని పెద్దలు చెప్పిన మాటని నమ్మండి. ఉరుకులాట ఉత్తచాట కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని దిక్కులా చూస్తూ, అంటే ముఖ్యంగా మిర్రర్ సైట్ని ఉపయోగించండి. ఎక్కువ స్పీడ్గా వెళ్ళకపోవడం అన్ని విధాలా మంచిది. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రయాణం చేసి హ్యాపీగా జర్నీ చేసి స్వామి దర్శనం చేసుకొని దీవెనలు తీసుకొని ఆనంద పరవశంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇప్పటివరకు మీరు ల్యాండ్ మార్క్స్ సంబంధించినటువంటి వీడియోలో పార్ట్ 1 చూశారు. పార్ట్ 2లో ఇంకా మీకు చూపించని ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి, కొన్ని ల్యాండ్ మార్క్ ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ నేను సెకండ్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా మీరు ముందు ఈ ల్యాండ్ మార్క్ సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో మీకు ఎలా అనిపించింది అనేది దయచేసి కామెంట్ పెట్టండి.